ఫ్రెండ్స్, ఈరోజు మనం 'కాంచలి' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి కజ్రీ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ఊరుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మాయి గురించి, ఆమె అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఒక ఊర్లో ఠాగూర్ అనే ఒక వ్యక్తి అక్కడున్న గ్రామాన్నంతా పరిపాలిస్తూ ఉంటారు. ఇతను చాలా పెద్ద ఫ్యామిలీ కలవాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ ఊరికి రాజు లాంటి వారు. అలాగే ఆ ఊర్లో ఉన్న జనం అందరూ కూడా ఈ ఠాగూర్ కి చాలా మర్యాద ఇస్తూ ఉంటారు. ఈ ఠాగూర్ చెప్పినట్లే చేస్తూ ఉంటారు. కానీ ఠాగూర్ కి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆ ఊర్లో ఉన్న అమ్మాయిల్లో ఎవరన్నా ఠాగూర్ కు నచ్చితే వాళ్ళని ఠాగూర్ అనుభవించాలి అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళని ఎలాగన్నా కానీ తన దగ్గరికి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత కచరీకి కిష్ణు అనే వ్యక్తితో వివాహం జరుగుతుంది. కిష్ణు కూడా చాలా ఆనందం పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటిలోని ఉన్న అమ్మాయిలందరికంటే మా ఆవిడే చాలా అందంగా ఉంటుంది అని కిష్ణు చాలా ఆనందపడుతూ ఉంటాడు. కచరీ గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం ఠాగూర్ చెవిలో కూడా పడుతుంది. ఠాగూర్ దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవటం కోసం తన నమ్మకస్తురైన భోజాని పిలిపిస్తాడు. భోజాతో ఇలాగంటాడు, మన ఊర్లో చాలా అందమైన అమ్మాయి ఉంది అంట, ఆమె పేరు కచరీ అంట, ఇది నిజమేనా అని అడుగుతాడు. భోజా కూడా అవునండి, నేను కూడా విన్నాను అని చెప్తాడు. ఇక తర్వాత మనకు తెలిసిందేం కాదు, మన ఠాగూర్ కి ఎవరన్నా అమ్మాయి నచ్చితే వాళ్ళని ఎలాగన్నా అనుభవించాలి అని మన ఠాగూర్ ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి ఠాగూర్ భోజాతో ఆ అమ్మాయిని నాతో ఇంటిమేట్ అవుతానికి ఒప్పించు అని అంటాడు. ఇక తర్వాత రోజు భోజా కిష్ణు ఇంటికి వెళ్తాడు. అక్కడ భోజా కచరీని చూస్తాడు. కచరీ అందాన్ని చూసి భోజా కూడా షాక్ అయిపోతాడు. తను కళ్ళు అరపకుండా కచరీ వెంకే చూస్తూ ఉంటాడు. ఎలాగైనా గానీ ఈ అమ్మాయిని ఒప్పించి మా ఠాగూర్ సార్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు భోజా ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి భోజా ఇలాగంటాడు, మీరు కచరీ దగ్గరికి వెళ్ళి అబ్బాయిల మీద కచరీకి ఎటువంటి ఒపీనియన్ ఉందో కనుక్కోండి అని చెప్తాడు. ఈ అమ్మాయిలు కూడా కచరీ దగ్గరికి వెళ్ళి అబ్బాయిల మీద నీకు ఒపీనియన్ ఏంటి, నువ్వు మీ ఆయనతో కాకుండా ఇంకెవరినన్నా ప్రేమిస్తున్నావా అని రకరకాల క్వశ్చన్స్ అడిగిపిస్తాడు. అప్పుడు కచరీ ఇలాగంటుంది, నేను అలాంటి అమ్మాయిని కాదు, నేను నా భర్తను మాత్రమే లవ్ చేస్తాను, వేరే వ్యక్తిని నా ఊహల్లో కూడా రానివ్వను అని అంటుంది. ఒకవైపు ఇదంతా తెలుసుకున్న భోజా కంగారు పడుతూ ఉంటాడు. కచరీని అసలు ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఠాగూర్ భోజాతో కలిపి కిష్ణు ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఠాగూర్ డ్రామా చేస్తూ ఉంటాడు. ఇటువైపు నుంచి వెళ్తూ నేను చూద్దామని ఇటు వచ్చాను కిష్ణు అని అంటాడు. కొంత సమయం తర్వాత అక్కడ ఠాగూర్ కి కజరీ కనపడుతుంది. కజరీని చూడగానే ఠాగూర్ ఫీజులు ఎగిరిపోతాయి. ఎలాగన్నా తొందరగా ఆమెను సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అందువల్ల ఠాగూర్ కిష్ణుకి పని చెప్పి పక్క ఊరికి పంపిస్తాడు. కిష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఠాగూర్ కచరీతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు. కచరీకి ఇదేమీ ఇష్టం లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ కిష్ణు ఇంటికి వచ్చిన తర్వాత కచరీ వాళ్ళ భర్తతో ఠాగూర్ గారు నా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు కిష్ణుకి చాలా కోపం వచ్చి ఠాగూర్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఠాగూర్ అక్కడికి వచ్చి ఒక గన్తో కిష్ణుని కాల్చి చంపేస్తాడు. కానీ ఇదంతా నిజం కాదు, కచరీ ఇదంతా కలగంటూ ఉంటుంది. దానివల్ల కచరీ చాలా భయపడిపోతుంది. నిజంగా నా భర్తకి ఠాగూర్ గురించి చెప్తే ఠాగూర్ నా భర్తను చంపేస్తారేమో అని ఇక ఆ విషయం చెప్పకుండా ఆగిపోతుంది. తర్వాత రోజు ఠాగూర్ కిష్ణు లేని సమయం చూసుకుని కిష్ణు ఇంటికి వచ్చి కిష్ణు లేని సమయం చూసి కచరీ వెనకాల నుంచి కచరీని టచ్ అయిపోతాడు. అప్పుడు కచరీ చిరాకు పడి ఠాగూర్ ని పక్కకు తోసేస్తుంది. అందువలన ఠాగూర్ కింద పడిపోతాడు. అతను చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఎలాగన్నా గానీ మీకు బుద్ధి చెప్పాలి అని భోజాతో అంటూ ఉంటాడు. తర్వాత కిష్ణు రాగానే కచరీ జరిగిన విషయం అంతా చెప్తుంది. తను ఎలాగ ఠాగూర్ కి బుద్ధి చెప్పాను అన్న విషయం అంతా చెప్తే కిష్ణు మాత్రం చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యి అతను మనకు అన్నం పెట్టే అన్నదాత, నువ్వు అలా చేయకూడదు అని అంటూ ఉంటాడు. అప్పుడు కచరీ మీ భార్యని కోరుకోవటం తప్పు కాదా అని అంటుంది. కానీ కిష్ణు మాత్రం ఆమె మాటల్ని ఇగ్నోర్ చేసి వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు భోజా ఠాగూర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను మా ఓనర్ దగ్గర కుక్కలాగా పనిచేస్తూ చాలా విశ్వాసంగా ఉంటున్నాను, కానీ మా ఓనర్ మాత్రం నన్ను ఎప్పుడూ తీసి పడేస్తున్నాడు, నన్ను అసలు లెక్క చేయటం లేదు. అందుకే ఎలాగన్నా గానీ మా ఓనర్ కి బుద్ధి చెప్పాలి అనుకుని ఎలాగన్నా నేనే కచరీని పడేసి నేనే అనుభవించాలి అని అనుకుంటూ ఉంటాడు భోజా. కొన్ని రోజుల తర్వాత భోజా కచరీ ఇంటికి ఆవుని కొనడానికి వెళ్తాడు. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊరుల్లోని భోజా మాత్రమే చాలా సీనియర్ మోస్ట్ ఈ గోవులు పెంపకంలో. అయితే అదే వంకగా తీసుకుని కచరీతో భోజా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. కచరీ కూడా ఆలోచించి ఈ రోజు నైట్ మనం కలుద్దామని అంటుంది. భోజా
భోజా ఆ రోజంతా ఎప్పుడు నైట్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. చీకటి పడగానే భోజా కజ్రీ దగ్గరికి వెళ్తాడు. కానీ కజ్రీ మాత్రం భోజాని బంధించి కిష్ణుకి పట్టించాలి అని అనుకుంటుంది. కిష్ణు రాగానే భోజా దాక్కుంటాడు. కానీ భోజాని కిష్ణు చూసేస్తాడు. అప్పుడు భోజా తప్పించుకోవటం కోసం పశువులకేసే మేత క్వాలిటీగా ఉందో లేదో చెక్ చేయడం కోసం వచ్చాను అని అంటాడు. తర్వాత రోజు కజ్రీ మళ్ళా కలవడానికి రమ్మని పిలుస్తుంది. భోజా కూడా ఆ రోజు నైట్ వెళ్లి చాలా ప్రేమగా కజ్రీ కాల్ని తాగ్గానే కజ్రీ చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి కిష్ణు కూడా నిద్రలేగిస్తాడు. కిష్ణు భోజాని చూసి ఏమీ అనకుండా ఏమన్నా పని మీద వచ్చారా అని అడుగుతాడు. అప్పుడు భోజా ఇంకో డ్రామా ప్లే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే భోజాకి కూడా అర్థమవుతుంది కజ్రీ నన్ను కావాలని పిలుస్తుంది, వాళ్ళ ఆయనకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అని ప్లాన్ చేస్తుంది అని అనుకుంటాడు. తర్వాత రోజు కజ్రీ భోజా పెట్టిన పూను చూస్తుంది. ఆ పూను చూడగానే తను ఆలోచించుకుంటుంది. తను ఇలాగ అనుకుంటుంది, ఒకవైపేమో భోజా నా కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒకవైపున్న నా భర్త మాత్రం నన్ను అసలు ఏమాత్రం పట్టించుకుంటలేదు అని ఆమె ఆలోచించుకుంటూ ఫైనల్ గా భోజాతో ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ రోజు నైట్ తన ఇంటి మీద ఉన్న నగలు బట్టలు అన్ని తీసేసి నగ్నంగా భోజా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత భోజా వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉన్న మాటలు వింటుంది. అక్కడ భోజా ఇలాగ అంటూ ఉంటాడు, కజ్రీ చాలా చెడ్డదని, అలాగే తనను పట్టించడానికి ఎన్నోసార్లు ట్రై చేసింది అని. అలా కజ్రీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు నుంచి ఇదంతా వింటున్న కజ్రీ చాలా మనస్తాపం చెందుతుంది. తను ఇంటికి వెళ్ళిపోకుండా అలా పొలాల్లోంచి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఎటెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇక ఆమె తిరిగి కూడా రాలేదు. ఇక ఆమె అలా పొలాల్లోకి వెళ్ళిపోతున్న సీన్ తో మూవీ ఎండ్ అయిపోతుంది.